ప్రవేశిస్తోంది. ప్రవేశించినది మాలిన్యం కావటం లేదు. మనందరం పీల్చిన గాలి, రోగి పీల్చిన గాలి కార్బన్ డైఆక్సైడ్గానే మారిపోతుంది. ఆరోగ్యవంతులు పీల్చిన గాలి కార్బన్ డైఆక్సైడ్గానే, అంటే లోపలికి వెళ్ళిన గాలి కార్బన్ డైఆక్సైడే వెనక తిరిగి వస్తుంది. అది ఈ ప్రపంచంలోకి వెళుతోంది, ఈ మహావాయువులో కలుస్తోంది. అది ఏమీ మారటం లేదు, అది ఏమీ చేంజ్ అవ్వటం లేదు. మహావాయువు అలాగే ఉంటుంది. అంటే దాంట్లోంచి పుడుతోంది, దాంట్లోకి పోతోంది. తజ్జం తల్లం తదం, మూడు అలా అయిపోతున్నాయి. అందులో పుట్టింది, అందులో పెరిగింది, అందులోనే లయం అవుతోంది. అది మాత్రం అలాగే ఉంటుంది. నా జ్ఞానం అనంతమైంది. నేనందరూ మూలంలో నుంచే వచ్చానంటున్నాను. అయితే నేను ఇక్కడ ఉంటే, నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నాను. ఒక బ్రహ్మజ్ఞాని దాంట్లోనే మళ్ళీ వెంటనే పక్కనే చెప్తాడు, వాడు ఆహారం తీసుకుంటే అందరూ తృప్తి చెందుతారు అని. వాడు ఆహారం తింటే అందరూ తృప్తి చెందుతారు, జీవకోట్లన్నిటికీ భోజనం పెట్టినప్పుడు పుణ్యం వాడికి వస్తుంది. అది ఎట్లా వస్తుంది? వాడు ఒకడే అన్నం తింటే. వాడు ఎలా తింటాడంటే, అహం వైశ్వానరో భూత్వా, నా లోపల వైశ్వానరుడు ఉన్నాడు, వాడికి పెడుతున్నాను ఈ ఆహారము అని వాడు పెడతాడు. వాడి లోపల వైశ్వానరుడు ఎక్కడున్నాడు అంటే వీడొక్కళ్ళలోనే లేడు. అన్ని శరీరాల్లో జ్ఞానం వీడిదే అయినప్పుడు అన్ని శరీరాల్లో ఉన్న వైశ్వానరుడు వీడే అవుతాడు. అది ఎట్లా పెడతాడండి? వాడు ఒక చోట ఉండి తిని అన్ని శరీరాల్లో ఉన్న వైశ్వానరుడికి ఎట్లా పెడతాడు? ఒక చెట్టుకి ఒక పువ్వు పూసి, చెట్టు కొమ్మకే పువ్వు ఉండి, పువ్వులో నుంచి సువాసన వస్తే పువ్వులో నుంచే సువాసన వస్తుంది. కానీ పువ్వులో ఏమాత్రం సువాసన తరిగిపోదు. ఒక మల్లె పువ్వు వికసించిందంటే పువ్వు లోపల వాసన ఉందే, ఆ పువ్వు దగ్గర నుంచి వచ్చి ఈ గాలంతా తీసుకెళ్ళి అదంతా స్ప్రెడ్ చేసిందే, అక్కడికంతా పోయింది. కాబట్టి ఈ పువ్వులో వాసన తగ్గిందా? తగ్గదు. పువ్వులో వాసన తగ్గి అక్కడికి పోదు. కొంచెం పక్కకు పోతే, గాలి తీసుకుపోతే ఇందులో కొద్దిగా తగ్గిపోయి, ఇంకా కొంచెం తీసుకుపోతే ఇంకా కొంచెం తగ్గిపోయి, అలా తగ్గిపోయేది కాదు. ఈ పువ్వులో ఉన్న వాసన, ఏ పువ్వులో వాసన ఆ చుట్టుపక్కలంతా వ్యాపించిన ఆ పువ్వులో కూడా ఎలా ఉంటున్నదో, అట్లా ఒక బ్రహ్మజ్ఞాని వాడు భోజనం చేస్తే వాడు ఒకచోటే భోజనం చేస్తాడు. మొత్తం వైశ్వానర అగ్ని అంతా ఒకటే కాబట్టి వాడు ఆ మొత్తం వైశ్వానరుడిని పెట్టేశానంటాడు. వాడు ఒక్కడు పెట్టుకోడు, తిన్నది వాడే తింటాడు. ఇప్పుడు వాడికి యజ్ఞబలం వస్తుంది. ఆ పని చేయండి. రోజు ఎంతమందికి భోజనం పెట్టిన పుణ్యం వస్తుంది? నాకు ఆ పుణ్యం ఒక్కర్లేదండి అంటే, పుణ్యం లేకపోతే ఇటువంటి ఆలోచనే రాదు. అందుకని పుణ్యం కావాలి. పుణ్యం కోసం పుణ్యం పనులు చేయక్కర్లేదు, ఇటువంటి పనులు చేయాలి. దీన్నే మననం అంటారు. మననం, నిధి, ధ్యాస అంటారే, ఊరికే శ్రవణం సరిపోదు. మననం, నిధి, ధ్యాస. ఇప్పుడు మిమ్మల్ని సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ. ఇప్పుడు సామరస్యం అంటే అనేకంగా కనిపిస్తున్న ఈ సృష్టిలో, అందుకే చెప్తాడు చీమలో, చాలా చెప్తాడు, చీమలో బ్రహ్మలో శివ కేశవాదులలో, చీమలో వాడినే చూశాను నేను, బ్రహ్మలో వాడినే చూశాను. పోనీ బ్రహ్మ అంటే చీమ చాలా చిన్నది, బ్రహ్మ చాలా పెద్దవాడు, శివుడు కేశవుడు ఇంకా కొంచెం మధ్యలో వాళ్ళు, వీళ్ళందరిలో ఒకటే చూశాను అన్నట్టు. అంటే ఇప్పుడు ఒకటి ఏమిటి? జ్ఞానమే. ఆ జ్ఞానం నా శరీరం పోయినా ఉంటున్నది, నా శరీరం ఉన్నా ఉంటున్నది. నేను పుట్టక ముందు ఉంది, ఇప్పుడు ఉంది, నేను చచ్చిపోయినా కూడా ఉంటుంది ఆ జ్ఞానం. అప్పుడు అది సత్యమా అసత్యమా? సత్యం. అది ఇప్పుడున్నది, దాని పేరు జ్ఞానం. నేను గుర్తించాను. అది స్వర్గానికి కూడా పోగలదు, సూర్యమండలానికి కూడా పోగలదు, ఎక్కడంటే అక్కడికి పోగలదు. అది అనంతమా అంతమా? దానికి లిమిటేషన్స్ ఉన్నాయా? అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం,
బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మమే. సామరస్య పరాయణ. అట్లా ఆలోచిస్తే మొత్తం ఉన్నది బ్రహ్మము తప్ప వీళ్ళందరూ లేరందామా? వీళ్ళందరూ లేరంటున్నామా? ఇదంతా ఉన్నది. సముద్రం కంటే భిన్నంగా లేదు, అల సముద్రం కంటే భిన్నంగా లేదు, నగలు బంగారం కంటే భిన్నంగా లేవు, పువ్వులు చెట్టు కంటే భిన్నంగా లేవు. చెట్టులో భాగమే నాకు పువ్వులుగా కనబడుతోంది. పువ్వు సువాసన ఎలా అయితే అంతటా వ్యాపించి పువ్వులోనూ తగ్గిపోదు, పువ్వులోనూ ఉంటుంది, అంతటా వ్యాపిస్తుందో అట్లా ఉన్నది సర్వం కల్విదం బ్రహ్మ. చాందోగ్యోపనిషత్తు చెప్పిన మహావాక్యం. ఈ ఉన్నదంతా బ్రహ్మమేను. అదే తత్పదార్థంలో, అదే త్వం పదార్థంలో ఒకటే ఉంది, ఇద్దరు లేరు. తత్తు త్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఈ ఆత్మే బ్రహ్మ. ఏ ఆత్మ? నీ జ్ఞానం కాదు, ప్రజ్ఞ. ప్రజ్ఞ అనే పేరుతో నీ లోపలుంది. దానికే నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పాను, దీనికి చెప్పలేదు. ఇది బ్రహ్మము కాదు. ఏది బ్రహ్మము? నీ ప్రజ్ఞ బ్రహ్మము. నీ ప్రజ్ఞేనా బ్రహ్మము? నా ప్రజ్ఞ కదా. నీకు నాకు రెండు ప్రజ్ఞలు లేవు. అర్థమైందా? సామరస్య పరాయణ. ఈ సామరస్యం నీకు తెలిస్తే పరాయణం, అవతలి ఒడ్డుకు నువ్వు చేరినట్టే. బాగా ఆలోచించండి. ఎవరి మీదైనా ద్వేషం కలిగినప్పుడు, ఎవరి మీదైనా మీకు బాధ కలిగినప్పుడు, ఎవరి మీదైనా వియోగం కలిగినప్పుడు, అసలు ఇంకొకళ్ళు ఎవరున్నారా ఈ ప్రపంచంలో? సర్వం కలిగిన బ్రహ్మ అంటుంటే ఆ ఆలోచన చేసావంటే నువ్వు బ్రహ్మస్థానంలో కూర్చుంటావు. ఇక నీకు ఆ భయం లేదు. మరి ఎక్కించగలిగాననే అనుకుంటున్నా, ఇంకా కొంచెం సాధన చేసుకుని ఎక్కించుకోండి. 1-4 సార్లు వినండి. నాకు చేతనైన చెప్పగలిగినంత చెప్పాను. అప్పుడు ఏమవుతుంది అంటే, నీకొక్కడికి అనుభవం కలిగితే మొత్తం మందికి అదే అనుభవం కలిగే అవకాశం వస్తుంది. అంటే ఒకటి జ్ఞానం వస్తే అందరికి జ్ఞానం వస్తుంది అట్లా కాదు. ఒకరి కడుపు నిండితే అందరి కడుపు నిండినటువంటి వాడి ఆలోచన అట్లా వస్తుంది. అంటే ఒక పువ్వులో నుంచి సువాసన, వాడు అట్లాగే కూర్చుంటాడు, నీలాగే మొద్దురాకుంటాడు, వాడు మనలాగే ఉంటాడు. అందరికీ పెడుతున్నాను, వాడు ఇంత తినడు, వాడు కొంచెమే తింటాడు. ఆ తిన్నది ఏమవుతుందంటే అన్ని వైశ్వానరుడు అనేటువంటి అందరిలో ఉన్నది నేనే కాబట్టి వీడు తింటున్నది వాళ్ళందరికీ కూడా పెట్టాను అనుకుంటాడు. అందుకే కృష్ణ పరమాత్మ ఆ 2 మెతుకులు తీసుకుని నోట్లో వేసుకోగానే అక్కడ దుర్వాసుడు శిష్యులందరికీ కడుపులు నిండిపోయినాయి. వాళ్ళకి పొట్టలకి ఇంకా అసలు కట్టుకోవడానికి బట్ట బిగిసిపోయి, అమ్మో ఇంకా మేము భోజనానికి చచ్చినా పోలేము అనే పరిస్థితి వచ్చింది. అది ఎట్లా వచ్చింది అని ప్రశ్న వేసుకుంటే ఇది తెలిస్తే నీకు అది సమాధానం తెలుస్తుంది. అంటే కృష్ణుడు ఆ రోజున ఆ 2 మెతుకులు, ఒక మెతుకేనేమో ఆ గిన్నెలో, అసలు అక్కడ గిన్నె తోమి పెట్టే గిన్నెలో ఓ మెతుకు ఎట్లా ఉంటుందమ్మా అంటే సరిగ్గా తోమలేదా ద్రౌపది ఆ గిన్నెని. సింబాలిక్గా ఒకటి తింటే అందరూ తిన్నట్టేనో అని మనకు చెప్పడం కోసమని అట్లాంటి కథలు సృష్టిస్తారు. వ్యాసుడే సృష్టించాడు. మరి అందరికీ అన్ని లెవెళ్ళల్లో పాఠం అర్థం కాదని రకరకాల లెవెల్స్ ఆయన సృష్టించాడు. పాపం 1వ క్లాస్కి పాఠం వాడే. ఇప్పుడు అన్ని క్లాసులకి టెక్స్ట్ బుక్ తయారు చేస్తారు చూడండి. టెక్స్ట్ బుక్ తయారు చేసిన వాడు పెద్ద PhD చేసిన వాడే. వాడు 1వ క్లాస్ పుస్తకము చేస్తాడు, 2వ క్లాస్ బుక్ చేస్తాడు, 3వ క్లాస్ బుక్ చేస్తాడు. వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా వ్యాస మహర్షి అలాంటి వాడు అన్ని లెవెల్స్కి సరిపోయినటువంటి పుస్తకాలు తయారు చేసి పెట్టాడు. ఆ కథల్ని డీకోడ్ చేసుకుని మనం అర్థం చేసుకోవాలి, అంతే తేడా. సామరస్యపరాయణ కపర్దిని అంటే కొప్పు గలది అని. ఇప్పుడు ఆమె కొప్పు మనకి ఎందుకు? కొప్పు అంటామో నాకు తెలియదో అని చంపుతున్నావు కదా. నీకు తెలివిలేని తనము ఎక్కడి నుంచో వచ్చి నీ మీద పడలే. నీ జుట్టే నీకు అడ్డం పడి
కపర్దిని, అందుకు కపర్ది, ఆయన కపర్ది. ఎవరు కపర్ది? శివుడు. శివకామేశ్వరి కపర్దిని. నువ్వు అజ్ఞానం అజ్ఞానం అంటున్నావే, జుట్టు మన శరీరంలో ఒక భాగం. ఇదే ముఖం నిండా వేసుకుని దోబూచి ఆడుతున్నావు నువ్వు కొడుకుతో. దోబూచి ఆడుతుందా? ఇట్లా వేసుకోండి. అట్లా అమ్మ కూడా నీతో దోబూచి ఆడుతోంది. కపర్దిని ఆమె. నీ అజ్ఞానం ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. తెలిస్తే పోతుంది. ఎట్లా తెలుస్తుంది? అమ్మను పట్టుకుంటే తెలుస్తుంది. ఆమె నీతో దోబూచులాడు. కళామాల ఆమె కపర్దిని అయి నీకు చేస్తుందని నిష్కళ. నిష్కళ అంటే కళ లేనిది. కళ లేనిది అంటే విభజి. కళ అంటే అందం కాదు, కళాంశం కాదు. కళ అంటే భావం. 15 కళలు చంద్రుడికి ఉన్నాయంటే 15 భాగాలు ఉన్నాయి అని సంస్కృత పదాలకు అట్లాగే అర్థాలు ఉంటాయి. ఈమె కపర్దిని కళామాల. ఆవిడట ఒక్కొక్క కళ. మాల అంటే చాలా. ఒక 2 పువ్వులు కడితే మాల కాదు కదా, దాని వెంట మళ్ళీ పూలు కడితే అట్లా ఒక కళ, 2వ కళ, 3వ కళ, 4వ కళ, 15 కళలు వేసింది నీ మీద. మళ్ళీ 15 తీసేసింది, మళ్ళీ 15 వేస్తుంది, మళ్ళీ 15 తీసేస్తుంది. అంటే ఇప్పుడు ఏమిటి? హైడ్ అండ్ సీకేనా? తీసేసినప్పుడంతా నీకు పరగా వేస్తున్నది కపర్దిని, మళ్ళీ తొలగిస్తోంది. అట్లే ఉంచుతుందిలే. మనకి చూడండి, మన బుద్ధికి ఒక్కొక్కసారి నాకు ఏం తెలియటం లేదే అనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు తెలియదు, నాకు కూడా తెలుస్తున్నది అనిపిస్తుంది. మళ్ళీ తెలియదు అనిపిస్తుంది, మళ్ళీ తెలుసు అనిపిస్తుంది. యశోదట ఆ కృష్ణుడు మట్టి తిన్నాడు అని ఆ పిల్లవాడికి, మట్టి తిన్నాడమ్మా మీ పిల్లవాడు అని పిలిచి చెప్తారు. ఎందుకురా మట్టి తిన్నాడు? లేదమ్మా నేను మట్టే తిండేది, కావాలంటే నా నోరు చూడు అని చూపిస్తారు. ఆమె అనుకుంటుంది, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవి కాను. ఎన్ని సందేహాలు! ఏమిటమ్మా ఇంత సందేహాలు అంటే, బాలకుడెంత ఈతని ముఖస్థంపై అజాండము ప్రజ్వలమై ఉండుటకేమి హేతువు? వీడి నోట్లో ఉండేవిట నాయన. ఈ ప్రపంచం అంతా, బ్రహ్మాండం అంతా వీడి నోట్లో ఉండేవి. నేను మరి యశోదని కాదా? ఇంకొకసారి గిచ్చుకొని చూద్దాం అంటే ఆమెకు ఆ సందేహం ఎందుకు వచ్చింది అంటే, ఒక కపర్దిని అమ్మవారు ఆమెతో ఆట ఆడుతుంది. కనిపించిన హాయిగా బ్రహ్మాండం కనపడితే, నాయన నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, నా కడుపున పుట్టావు, నేను చాలా అదృష్టవంతురాలే, నువ్వు దండం పెట్టరాదు. ఆహా, మళ్ళీ వీడిని తీసుకొచ్చి వాడు పరమాత్మ అని తెలుసు ఆమెకు. అంటే అజాండము వాడి కడుపులో కనపడుతోంది అంటే మరి తెలియాలి కదా. మళ్ళీ తీసుకొచ్చి రోలుకి ఎట్లా కట్టేసింది. కట్టేస్తుంటే ఒక్కొక్కసారి కట్టడానికి తీసుకొస్తే ఇంత ముక్క తక్కువ అవుతుంది తాడు. మళ్ళీ ఇంట్లోకి పోయి ఆ ముక్క వెతుక్కొస్తుంది. అది ఇచ్చి తాడు ముడేసి మళ్ళీ కడదామనుకుంటే మళ్ళీ తక్కువైంది. 1కి 2 సార్లు తక్కువైనప్పుడు అరేదే ఇదేదో తమాషా ఉంది, పిల్లవాడు చిన్నవాడు, వీడిని రోటికి కట్టేద్దామంటే ఇవన్నీ అంటే ప్రతిసారి కొంత ముక్క తక్కువ వస్తుంది. అంటే భగవంతుణ్ణి కట్టేయాలంటే నీకు తక్కువే వస్తుంది. అందుకని వాడు కట్టుపడని వాడిని నువ్వు కట్టేయవాకు. నువ్వు కట్టకుండా వదిలేసేయి, వాడే నీ దగ్గరకు వస్తాడు. కట్టినంతసేపు పతంగా ఉండే గాలిపటాన్ని ఇలా లాగుతూ ఉన్నంతసేపు అది పైకి పోతుంది. వదిలేసేయండి, వచ్చి తిన్నాడు. భగవంతుడిని కట్టేయడానికి ప్రయత్నించవాడు. వాడు కట్టుబడడు. ఎందుకు కట్టుబడడు భగవంతుడు? క్వశ్చన్ వేసుకో. కట్టేయాలంటే ఒక పరిధి ఉండాలి. పరిధి లేని వాడిని ఎట్లా కట్టేస్తావు? ఆ సంగతి ఆమెకి తెలియాలనే కృష్ణుడు అంత పట్టుబడకుండా కూర్చున్నాడు. కట్టేయాలంటే ఒక పరిమితి ఉండాలి. పరిమితి ఉన్నవాడినే కట్టేయగలం. పరిమితి కన్నా మించిన తాడు తెచ్చి. పరిమితి లేని వాడిని కట్టేయడానికి ఎలా కట్టేస్తావు? కట్టేయలేవు. కళామాల. కళ అంటే భాగము.
నిష్కళ పరమాత్మ. కళ విభజించబడింది. ఇప్పుడు మనం అందరం చూస్తున్నది 15, మొత్తం 16 అయితే 15 కళలు మనకు కనపడుతున్నాయి. 16వ కళ మనకు కనపడుతుంది. 16వ కళ కనపడితే సామరస్య పరాయణ. అప్పుడు నీ శరీర భావం నీకు ఉండదు. కళామాల కామదుహి, కామరూపిణి కదా. 15 కళలతో ఏం చేస్తుందంటే కామదుహ. దుఃఖ అంటే పిండటం, పాలు పిండటం, పిండడాన్ని దుహే అంటారు. పాలు పితుకుతోంది, కామం పితుకుతోంది, కోరికలు పితుకుతోంది నీకు. 15 కళలతో నీకు అడిగిన వల్ల ఇస్తోంది. ఎందుకంటే మందార కుసుమాన్ని నీ దగ్గరే పెట్టింది. మందార వృక్షం, కల్పవృక్షంలో మందార వృక్షం కదా, మందార కుసుమ ప్రియ. అందుకని నువ్వు ఏ కోరితే ఆ కోరిక నెరవేరుతుంది. నీ ఇష్టం చూసుకో. ఎందుకంటే నువ్వు మందార కుసుమం కింద ఉన్నావు, మందార చెట్టు కింద ఉన్నావు, కల్పవృక్షం కింద ఉన్నావు. నువ్వు కోరిన కోరికలన్నీ ఆమె ఇస్తుంది. కామదుహే, కామరూపిణి. మళ్ళీ ఈ కోరికల రూపంగా ఉండేది కూడా తానే. కళానిధి, కావ్య కళ, కళానిధి అంట. ఇదొక, ఈ సృష్టి అంతా ఒక కావ్యంగా నువ్వు అనుకుంటే ఇదొక కావ్యం. కావ్యాన్ని రచించడానికి ఒక రచయిత కావాలి కదా. కావ్య రచయిత శివుడు, కవి శివుడు. శివుడు గారు ఒక కావ్య రచయిత. కావ్యమంతా ఈ ప్రపంచం, కావ్య కళ ప్రపంచంట. ఈ కావ్యంలో ఆ రసాన్ని సృష్టించింది ఎవరు అంటే రసజ్ఞ. ఎంత బాగుందో చూడండి ఈ ప్రపంచం అనేది. ఇప్పుడు నువ్వు ఇందాక నుంచి ప్రపంచం అంతా పరమాత్మ అని నిర్ణయించావు. ప్రపంచం కనబడుతోంది అంటే జీవన్ముక్తుడికి కూడా ప్రపంచం కనబడుతుంది. ప్రపంచం కనబడితే వాడు ఎట్లా ఉండాలో చెప్తున్నాడు. ఎట్లా ఉండాలి వాడు? ఈ ప్రపంచం అంతా ఒక కావ్యం, ఒక నాటకం, ఒక రచన. ఈ రచించిన వాడు ఒక శివుడు. ఎవడా శివుడు? నీ తండ్రి, నీ దగ్గర తలకాయ మీద కూర్చున్నాడు వాడు. సత్తు వాడు రచించాడు ఈ కావ్యమంతా, ఈ జగత్తు. ఇందాకదే సామరస్య పరాయణ అనుకున్నప్పుడే నీకు జీవుడు జగత్తు అంతా పోతారు. ఇంకా ఆ స్టెప్ మీకు చెప్పలేను నేను. చెప్తే ఇప్పుడు కనపడుతున్నది ఇదంతా సాక్షిభావం వహించి నువ్వు కావ్యంగా చూడగలుగుతావు. ఎందుకంటే ఇందాక 3 దగ్గర పెట్టుకున్నామని చెప్పాను కదా, 5 దూరం పెట్టామని నిన్న చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ 3 ఇందాక జ్ఞానమే నేను, జ్ఞానం అనంతమైంది, నా జ్ఞానం పరిమితం కాదు అని నీకెప్పుడు తెలిసిందో, అంటే అన్ని ప్రమాకరణాలు ఒకటేనని తెలిసి తత్వమసి అంటున్నావు కదా, నాకు తెలుసని. తెలుసనంటే అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటని నీకు తెలిసింది. అప్పుడు ఇవన్నీ ప్రమాకరణాలన్నీ వేరైపోయినాయి కదా. ప్రమాకరణాలు వేరైపోతే జీవుడు లేకుండా పోయినాడా లేదా? నీ జీవుడు లేడు, వాడి జీవుడు లేడు, దాని జీవుడు కూడా లేడు, వాడు అది ఇంతమంది లేరు. వాళ్ళందరూ ఏమైనారు? ఒకే జ్ఞానం ఉందని ఒప్పుకున్నావు కదా, అంతటా ఉన్నది ఒక జ్ఞానమేని అంటున్నావు. ఎప్పుడైతే జీవుడు ఎగిరిపోయినాడో, జీవుడు ఎగిరిపోయినాడంటే ప్రత్యభిజ్ఞ కలిగింది నీకు. ప్రత్యభిజ్ఞ కలిగితే అది విస్తృతమైంది. అప్పుడు జగత్తు కూడా నీకు ఎగిరిపోయింది. జీవుడు ఎప్పుడు లేకుండా పోయినాడో జగత్తు కూడా అప్పుడు లేకుండా పోయింది. జగత్తు నా జడ రూపమే, ఇది నా చేతన రూపాన్ని వదిలించేశానంటే జీవుడు పోయినాడు, జగత్తు పోయింది. జీవుడు జగత్తు ఎప్పుడు పోయినారో వాడు సృష్టించిన ఈశ్వరుడు కూడా అప్పుడే పోయినాడు. జీవుడు పోతే వాడు ఈశ్వరుడు పోతాడు. ఇక్కడ వాడు నిజంగా లేదు కదా, తెచ్చుకున్న ఎక్స్ కదా, అందుకని వాడు కూడా పోయినాడు. ఇప్పుడు 3 పోయినా జీవన్ముక్తుడికి ప్రపంచం కనపడుతోంది. వాడు లేదు అంటున్నా కూడా ఇది కనపడుతోంది, మీరందరూ కనపడుతున్నారు. నాకు కనపడితే ఏం చెయ్యాలి అంటే అప్పాన్ని ఇట్లా ఆలోచించమంటున్నాడు. ఇదంతా కూడా వాడు రాసినటువంటి నాటకం. ఇదొక కావ్యం, ఒక చక్కటి కావ్యం నేను ముందర పెట్టుకున్నాను. నేను కావ్యాన్ని చదువుకుంటున్నాను. ఆ కావ్యం నాకు చాలా ఆనందం ఇస్తోంది. ఆ ఆనందంలో రసజ్ఞ, రసం ఉంది. రసం అంటే సాంబారా కాదు, అందులో ఒక రసం అంటే కావ్య రసం అంటారు దాన్ని. అది ఆస్వాదించడానికే పనికొస్తుంది. రసజ్ఞ రససేవధి. ఇందులో రసము నేనే,
రససేవధి అనుభవాన్ని నేనే. ఎప్పుడు అనుభవాన్ని నేనవుతానంటే నీకు కలిగిన ఆనందము నువ్వు అనుభవిస్తున్నటువంటి నీ జ్ఞానం కలగక్కర్లా, నీకు కలిగిన అనుభవము నా అనుభవమే. ఎందుకంటే నేను తిన్నది అదంతా తిన్నాను అని అనుకున్నప్పుడు, అదంతా ఒకే ప్రపంచం అని నాకు తెలిసినప్పుడు నీ అనుభవం నాది ఎట్లా కాకుండా పోతుంది? నీ ఆనందము నాదే. అంటే మనకు చూడండి, ఏ విషయమైనా కలుగుతున్నది అంటే, మైసూర్ పాకు చెప్పాను మీకు ఒకసారి. మైసూర్ పాకు నా దగ్గర ప్లేట్లో ఉంది. ప్లేట్లో ఉన్నప్పుడు దానికి స్థూల రూపం ఉంది. అది అంటే అది స్క్వేర్ లాగా ఉంది. దానికి హెచ్చు తగ్గులు అంట ఇట్లా ఉన్నది, ఆకారం ఉంది. దాన్ని చిన్న ముక్క తుంచి నేను నోట్లో వేసేసుకున్నాను. నోట్లో వేసుకోగానే అది కరిగిపోయింది. నా నాలుక నాకు తీయగా ఉంది అని చెప్పింది. అంటే మైసూర్ పాకు స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మింగేశాను, మైసూర్ పాకు అంతా తిన్నాను. ఇప్పుడు మైసూర్ పాకు ఏమైందంటే నా అనుభవంలోకి వచ్చింది. నీకు ఇందాక చెప్పాను కదా, మన అందరికీ కూడా ప్రమాకరణాలు ఒకటేనని. ఇప్పుడు మైసూర్ పాకు తిన్న అనుభవం, నాకు రోగం వస్తే అది వేరే సంగతి. నాకు రోగం ఉంది, అది వేరే సంగతి. టీపీ తిన్నాను, నాకు షుగర్ పెరిగింది, నేను అందరి సంగతి చెప్తున్నాను. అది నా ఇండివిజువల్. నా అనుభవం ఏదైతే ఉందో, మైసూర్ పాకు తిన్న సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తి, ఆ తృప్తి నీకు 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 అందరికీ ఒకటేనా? అది ఎక్కడికి వెళ్ళిందంటే అది పరాలోకి వెళ్ళి స్థూల రూపమై సూక్ష్మ రూపమై కారణ రూపం రుచి రూపం మారి అది పరాలోకి వెళ్ళింది, అనుభవంగా మిగిలింది. ఆ అనుభవము ఒకటే ఉంటుంది, రససేవతే. అందరిలో అనుభవాన్ని నేను, ఈ ప్రపంచాన్ని నేను కావ్యంగా చూడగలిగితే, అంటే సాక్షిభావం వహిస్తే, ప్రపంచంలో ఉండే సుఖము దుఃఖము అన్ని అనుభవాలు నాకే వస్తే, నాకే అంటే ఏమిటి? నేనే అమ్మవారిని, నేనే నీ లోపల ఉన్నటువంటి అనుభవాన్ని గ్రహిస్తున్నటువంటి దాన్ని, నేనే ఆ చిచ్చెత్తిని, నేనే ఆ ప్రజ్ఞని. నీ శరీరంలో నీ శరీరంలో నీ శరీరంలోనే తేడా లేకుండా. ఎందుకంటే కావ్యం చదివేది నేనొక్కడే. కావ్యంలో అనేక పాత్రలు ఉంటాయి. పాత్రలన్నీ నిజంగా లేవు, కానీ ప్రతి పాత్ర నాకు ఒక అనుభూతిని కలిగిస్తుంది కదా. నేను చదువుకుంటూ ఉంటే అనుభూతి కలిగించదు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు, ఇవన్నీ నాకు ఒక అనుభూతి కలిగిస్తుంది. ఈ ప్రపంచాన్ని నువ్వు అట్లా చూడగలుగుతావు. రసజ్ఞ రససేవకే. రసస్సుగా అవధి అంటే, ఆ అవధి అంటే దాని ఎడ్జ్, దాని చివరి స్థితి అంటే అది అనుభవం, తృప్తి. మా మైసూర్ పాకు తిన్న తృప్తి, ఏ సుఖాన్ని అనుభవించినా ఆ సంతృప్తి, ఆ సంతృప్తి ఆ అమ్మవారే. అది నేనే అనేక శరీరాల్లో. ఇప్పుడు ఎవరింట్లో పెళ్ళైనా నాకే ఆనందం, ఎవరింట్లో చావు వచ్చినా నాకే దుఃఖం. కావ్యాన్ని చదువుతున్న వాడికి దుఃఖం ఏంటి, ఆనందం ఏమిటి? కావ్యంలో రావణాసురుడు చచ్చిపోయినాడు, రామాయణం చదువుకుంటున్నా, రావణాసురుడు చచ్చిపోయినాడు, అయ్యో అని ఏడుస్తానా? రాముడికి పట్టాభిషేకమైంది, పట్టాభిషేకమైంది అని ఇవాళ అంతా ఇంట్లో పండుగ చేసుకుంటానా? పట్టాభిషేకాన్ని నేను అట్లాగే అనుభవిస్తా, రావణుని వధని అట్లాగే సంతోషిస్తా. వధ సంతోషించడం ఏమిటంటే, మరి అది నాటకంగా చూసినప్పుడు మరి సంతోషంగా ఏముంది? ఎందుదాకా రావణాసురుడు బతికున్నాడు, రాముడితో యుద్ధం చేస్తున్నాడు, రాముడే వస్తాడో రావణాసురుడే వస్తాడు. ఇది కాకుండా రావణుడు చచ్చాడు నాటకంలో, అమ్మయ్య చచ్చాడు పీడావుడికి. అంటే అంటే నీకు సుఖము దుఃఖము కూడా ఒకలాగే అనుభవిస్తావు. పుష్టి కలది, పురాతన. ఇది ఇవాళ ఒక్కరోజు వచ్చి రేపు రాదా అండి? ఎప్పటికీ ఇలాగే ఉంటావు. పూజ్య పుష్కర పుష్కరేక్షణ. పుష్కర అన్న పదానికి పుష్కర అనే అర్థం. రలయోరభేద అని ఇంతకుముందే మీకు చెప్పాను. చంద్రరేఖ చంద్రలేఖ ఒకటి, రా లా అనేది వాటికి రెండిటికి తేడా లేదు. పుష్కల పుష్కలేక్షణ అంటే అధికమైనటువంటి చూపు. పుష్కల అంటే అధికమైన, పుష్కల ఈక్షణ, ఈక్షణ అంటే చూపు.
నీ చూపు మారిపోతుంది. దృష్టి జ్ఞానమయం కృత్వ. అప్పుడు ఈ ప్రపంచంలో జరిగేటువంటి సుఖము దుఃఖము అని అనుకునేవన్నీ కూడా నీకు అవి దుఃఖంగానే కనిపిస్తాయా సుఖంగా కనిపిస్తాయా అంటే నీకు అసలు ఏం కనిపించవు. నువ్వు కావ్యంలో ఉండేటువంటి ఆ రచన సౌలభ్యాన్ని ఎట్లా ఆస్వాదిస్తావో ఈ ప్రపంచంలో ఉండేటువంటి కష్టాలని సుఖాలని వ్యవహారాన్ని అంతటిని కూడా అట్లా సాక్షిగా వహించి చూడగలుగుతావు. అప్పుడు నువ్వు పరస్మై జ్యోతి పరస్మై ధామ్నే పరమాణువే. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు అంటే పరమాణువుగా ఉంటావు. ఇవాళంతా కూడా నీకు అనుభవమే చెప్తున్నాడు. పరమాణువు నువ్వు సూక్ష్మ బుద్ధి, పరమాణువు అంత సూక్ష్మమైన బుద్ధి కలిగి ఉంటేనే నీకు ఇది అర్థమవుతుంది. అప్పుడే నువ్వు ఇలా తయారు కాగలవు. పరాత్పర పర అపర. నువ్వు పరా కాదు, అప్పుడు అపరా కాదు. క్షర అక్షరుడు లాగా నువ్వు క్షరము నువ్వే అక్షరము నువ్వే, జడము నువ్వే చేతనము నువ్వే, రాగము నువ్వే ద్వేషము నువ్వే. పాశహస్త. అప్పుడు పాశం నీ చేతిలో ఉంటుంది, వాడి చేతిలో పాశం ఉండదు. పాశహస్త పాశయంత్రి. పాశాన్ని వేసింది నీవే, పాశాన్ని విడగొట్టేది నీవే. పాశం ఏమేమిటి చెప్పుకున్నాం కదా, అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ. ఈ 5 పాశాలు, పంచ పాశాలు. ఇవే క్లేశాలు, మనకు బాధాకరమైనవి. ఇవే పాశాలు, ఇవే క్లేశాలు. అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశిస్తే ఇది పంచక్లేశ. క్లేశ ఏవ పాశ. ఇవి 5 క్లేశాలట మనిషికి. క్లేశము అంటే దుఃఖం. ఏమిటి ఇవి అంటే, ఒకటి అవిద్య, నేనెవరో నాకు తెలియదు. రెండవది పరిమితమైన దేహమే నేను అనుకుంటున్నాను. 3 దీనికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు అనుకుంటున్నాను. నావి కాని వాళ్ళందరూ వేరు, నా వాళ్ళు అయిన వాళ్ళందరూ నా వాళ్ళు. ఇది ద్వేషం, అది రాగం. దాంట్లోనే కూరుకుపోయినాను. ఈ భావం, ఈ 5 మనకు తాళ్ళు. ఈ 5 తాళ్ళు కట్టుకుని మనం ఉన్నంతసేపు మనల్ని యముడు బంధించడానికి వస్తూ ఉంటాడు. తాళ్ళు వాడి చేతికి మనమే ఇస్తాం. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ అనేటువంటి 5 తాళ్ళు మనం పుట్టినప్పుడే కట్టేసుకున్నాం. 5 పాశాలు. ఈ అవే క్లేశాలు. పంచక్లేశ. పతంజలి చెప్పాడు ఈ మాట. పంచక్లేశ పంచక్లేశ క్లేశ ఏవ పాశ. 5 తాళ్ళు తెచ్చి బిగించుకున్నాం మనం. ఆ తాళ్ళతో బిగించబడడం వల్ల మనం జీవత్వాన్ని తెచ్చిపెట్టుకున్నాం. నేనెవరో నాకు తెలియదు. పరిమితమైన శరీరమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముగ్గురిని పెట్టుకున్నాను నేను. అందుకని పరిమితమైన శరీరమే నేను అనుకుంటున్నాను. ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాను. ఇది కాని వాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటున్నాను. అంటే ఈ శరీరానికి సంబంధించిన బ్రాహ్మణులందరూ మా వాళ్ళండి. మావాడేనా వాడు? అది కాని వాళ్ళు వేరే వాళ్ళు అనుకుంటున్నా. ఇదిగో తాడు, ఇదిగో తాడు వేసుకున్నా, వాడు మనవాడేనండి. మనవాడే. ఏంది మనవాడు?